ఎపిసోడ్ 394 బూచోడా రారా. పిశాచిలా మారిపోయిన తార ప్రతిరూపం అద్దంలో నుండి బయటికొచ్చి ఆమెకెదురుగా నిలబడింది. ఎవరు నువ్వు అని క్షణక్షణానికి భయంకరంగా మారిపోతున్న తన ప్రతిరూపాన్ని చూస్తూ అడిగింది తార. ఆ ప్రతిరూపం కళ్లల్లో కనుగుడ్లు లేవు. కళ్లల్లో నుండి చెంపల మీదికి రక్తం కారుకుంటూ వస్తోంది. నుదుటిని చీల్చుకుంటూ ఒక కొమ్ము బయటికి పొడుచుకొచ్చి తారని భయపెట్టింది. ఆ రూపాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది తార. ఆమె ముందు నిలబడిన పిశాచి రూపం తన పని సులభమైనందుకు భయంకరంగా నవ్వుతోంది. ఈ రోజు నా రక్తదాహం తీరబోతోంది, ఇంక నన్ను ఎవ్వరూ ఆపలేరు అని తార దగ్గరికి ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తోంది ఆ పిశాచి. నీ తెగింపే నీ ధైర్యం తారా. భయపడి ఒక్కడుగు వెనక్కి వేస్తే నీ ప్రాణాలు తీయడానికి శత్రువులు 100 అడుగులు ముందుకు వేస్తారు. నువ్వు వాళ్లకి ఆ అవకాశాన్నివ్వద్దు. లే, పైకి లేచి పోరాడు, నీ తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకో అని మోటివేట్ చేస్తున్న రోహిత్ మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ స్పృహలోకొచ్చే ప్రయత్నం చేస్తోంది తార. ఆమె దగ్గరకొచ్చిన పిశాచి తార కాళ్లు పట్టుకుని వాసన చూస్తూ కొరకబోయింది. అంతే, ఒక్కసారిగా స్పృహలోకొచ్చిన తార తన కాళ్లతో ఆ పిశాచిని బలంగా తన్ని పైకి గంభీరంగా లేచింది. చచ్చిన జీవిని తింటే మజా ఏముంటుంది? నిన్ను పరిగెత్తించి బ్రతుకు మీద ఆశ చంపేసి తర్వాత నిన్ను పీక్కు తింటాను అని కీచు గొంతుతో నవ్వుతూ తారమీద దాడి చేయబోయింది పిశాచి. హావిఘ్మం విరుద్రై వామనః గష్ణు రూపాయ అని ఏదో మంత్రాన్ని చదివి తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పిశాచితో యుద్ధానికి దిగింది తార. మరోవైపు బాలభద్రుడు తన గదిలో ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు. అతడి ఎదురుచూపులకి నిదర్శనంగా అతడి ముందున్న టీపాయ్ మీద 6 కప్పులున్నాయి. ఇంకా ఎంతసేపు ఎదురుచూడాలి, త్వరగా రా అంటూ అటూ ఇటూ తిరుగుతున్న బాలభద్రుడి గదిలోకి గంభీరంగా వచ్చాడు సోమప్ప. అతణ్ణి చూడగానే అతడి దగ్గరికి ఆతృతగా వెళ్లాడు బాలభద్రుడు. అతడి కళ్లల్లో ఏదో కుతూహలం, ఆతృత చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెప్పు సోమప్ప, అమూల్య చెప్పింది మొత్తం నిజమేనా? తన చుట్టూ కాపలా కాసిన ఈ 2 రోజుల్లో నువ్వేం తెలుసుకున్నావు అని అతని భుజాలు పట్టుకుని ఆతృతగా అడిగాడు బాలభద్రుడు. అమూల్య మీతో ఏదైతే చెప్పిందో అదంతా నిజమే చిన్నయ్యా. ఆమె నిజంగానే తన స్నేహితులతో గొడవపడి వచ్చేసింది. ఇప్పటివరకు ఆమె దగ్గరికి ఆమె స్నేహితులు రాలేదు. ఆఖరికి రోహిత్ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు అని మీనాక్షి ట్రాన్స్లో ఉన్న సోమప్ప రోబోలా సమాధానమిస్తున్నాడు. ఆ సమాధానం కోసమే ఎదురుచూస్తున్న బాలభద్రుడి కళ్లల్లో ఏదో మెరుపు వెలుగుతున్న 1000 వాల్ట్ బల్బుల్లా కనిపించింది. చిన్నయ్యా, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అతడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు సోమప్ప. అమూల్య దగ్గరికి వెళ్లడానికి ఏర్పాట్లు చెయ్యి. తనని మనం ఈరోజే కలవబోతున్నాం అని కిటికీలో నుండి ఆకాశంలోకి చూస్తూ గంభీరంగా చెప్పాడు బాలభద్రుడు. ఆ ఏర్పాట్లు చూడ్డానికి అక్కడ్నుండి బయటికొచ్చేశాడు సోమప్ప. అలా వచ్చినతడు వంటగదికి వెళ్లబోతున్న పనిమనిషిని గుద్దేసుకున్నాడు. ఆమె తలమీదున్న పాలకుండ అదుపు తప్పి సోమప్ప తలమీద పడింది. అప్పటి వరకు మీనాక్షి ట్రాన్స్లో ఉన్న సోమప్ప తలమీద పాలకుండ పడగాని ఆమె ట్రాన్స్లో నుండి బయటికొచ్చేశాడు. ఏందబ్బే ఇట్లా చేసేసినావు? కళ్ళు కానొస్తలేదా? బంగారం లాంటి పాలకుండ బద్దలు కొట్టేసినావు అని పాలతో తడిచి ముద్దైన సోమప్పను చూస్తూ గుండెలు బాదుకుంది పనిమనిషి. నేనేమైనా కావాలని చేశానా? అయినా వెళ్తున్నప్పుడు ముందు వెనక ఎవరొస్తున్నారో చూసుకోవాల్సిన పనిలేదా అని కసురుకుని అక్కడ్నుండి వెళ్లిపోయాడు సోమప్ప. అదంతా మీనాక్షి గమనిస్తూనే ఉంది. ఓ షిట్, వీడు నా ట్రాన్స్లో నుండి బయటికొచ్చేశాడు అని కాస్త డిసప్పాయింటింగ్గా ఫీలవుతూ, సర్లే, వీడితో మన అవసరం తీరిపోయింది. అమూల్యని కలవడానికి బాలభద్రుడు ఒప్పుకున్నాడు, అదే 10,000 అని తనలో తాననుకుంటూ ఆ విషయాన్ని రోహిత్కి చెప్పడానికి తన గదికి వెళ్ళింది మీనాక్షి. తార తన శక్తి మేరకు ఆ పిశాచితో భయంకరమైన యుద్ధం చేస్తోంది. ఆమె మీద పశుతత్వ ప్రయోగం జరగడం వల్ల ఆమె శక్తులు క్షీణించాయి. అందుకే ఆ పిశాచితో యుద్ధం చెయ్యలేకపోతోంది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న తార ఇంకా పిశాచితో యుద్ధం చేయడం మానేసి ఆ గదిలో నుండి బయటికి పరుగు తీసింది. సరిగ్గా అప్పుడే ఆమె గది దగ్గరకొచ్చిన విక్కీని గుద్దుకుని తార వెనక్కి పడబోతుంటే ఆమె నడుం పట్టుకుని కింద పడకుండా ఆపేశాడు విక్కీ. చెమటలతో తడిచిపోయిన ఆమె శరీరాన్ని, కంగారు పడుతున్న ఆమె కళ్లను చూసి ఏం జరిగింది అని అడిగాడు విక్కీ. అది లోపల పిశాచి
అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది కాని ఆమె వల్ల కావడం లేదు. సరిగ్గా అప్పుడే రోహిత్ ఆమె దగ్గరకొచ్చి ఆమె తలమీద చేయివేసి, ఏం జరిగిందో తడబడకుండా చెప్పుతారా అని అభయమిస్తున్నట్టుగా అడిగాడు రోహిత్. అతడి చెయ్యి తాకగాని తార నార్మల్ అయిపోయింది. పైకి లేచి ఇప్పటివరకు తన గదిలో ఏం జరిగిందో రోహిత్కి పూసగుచ్చినట్టుగా చెప్పేసింది తార. ఆమె మాటలకి విక్కీ పొట్టపట్టుకుని పెద్దగా నవ్వాడు. ఇందులో నవ్వు కలిగించే విషయం ఏముంది విక్కీ? ఎందుకు నవ్వుతున్నావ్ అని అతని భుజం మీద కొడుతూ గారంగా అడిగింది తార. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పేది. ఎవరైనా అద్దం ముందు నిలబడి బూచోడా రారా అని 3 సార్లు పిలిస్తే అద్దంలో నుండి బూచోడొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతాడంట. అలా ఉంది నువ్వు చెప్పిన కథ అని ఆమె మాటల్ని తీసి పారేస్తున్నట్టుగా అన్నాడు విక్కీ. నీకు నా భయం చిన్నపిల్లల కథలా ఉందా అని కోపంగా అడుగుతున్న తారని కూల్చేసి తను నమ్ముతున్నానని ధైర్యమిచ్చాడు రోహిత్. కొన్ని కథలు నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకునే చెప్పారు. అందులో ఈ బూచోడి కథ కూడా ఒకటి. మనసు మీద నిగ్రహం లేని వాళ్లకి, డిప్రెషన్లో ఉన్నవాళ్లకి బూచోడి ఎక్కువగా కనిపిస్తాడు. తార కొద్ది రోజులుగా ఓవర్ థింకింగ్ చేస్తోంది. అందుకే తనకిలా జరిగింది అని జరిగిన సిచ్యువేషన్ని ఎనలైజ్ చేస్తూ అన్నాడు రోహిత్. కాని రోహిత్, ఇది నా భ్రమ కాదు. పిశాచిలా వచ్చిందాన్ని నా కళ్లతో నేను చూశాను అని వణుకుతున్న కంఠంతో భయపడుతూ చెప్పింది తార. నేను నమ్ముతున్నాను తారా, కాని నువ్వెక్కువగా ఆలోచించను అని నాకు మాటివ్వు. నీ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నీ దగ్గరే సొల్యూషనుంది. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ ప్రాణాలతో పాటు మా ప్రాణాల్ని కూడా రిస్కులో పెట్టేస్తావు అని హెచ్చరించాడు రోహిత్. సరే రోహిత్, ఇప్పట్నుండి నేను నా జాగ్రత్తలో ఉంటాను అని చెప్పి తిరిగి తన గదిలోకి వెళ్ళింది తార. అమూల్య లేదు కాబట్టి ఈ రోజు నుండి తారకి తోడుగా నేను పడుకుంటాను రోహిత్. లేదంటే తను భయంతో పిచ్చిదైపోతుంది అని తార గురించి భయపడుతూ అన్నాడు విక్కీ. తనకి తోడుగా ఒకరిని ఉంచాలి అనుకుంటే అమూల్యనే ఇక్కడ ఉంచేవాళ్లం కదా విక్కీ. ఇన్ని నాటకాలాడి అమూల్యని ఇక్కడ్నుండి ఎందుకు బయటికి పంపిస్తాం అని కోల్డ్ వాయిస్తో ఏదో గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు రోహిత్. కాని విక్కీకి తారని ఒంటరిగా వదిలేసి వెళ్లటం ఇష్టం లేదు. తనని మళ్లీ కన్విన్స్ చేయడానికి వస్తున్న విక్కీ వైపు కోపంగా చూసి, తను క్షేమంగా ఉండాలంటే నువ్వు తనకి దూరంగా ఉండాలి, లేదంటే ఏం జరుగుతుందో నేను మళ్లీ చెప్పను అని ఫైనల్గా తన నిర్ణయాన్ని చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోయాడు రోహిత్. ఇంక చేసేదేమీ లేక విక్కీ కూడా అతడి వెంటే వెళ్లాడు. సరిగ్గా అప్పుడే రోహిత్ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న మీనాక్షి నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు రోహిత్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్! మనం దేనికోసమైతే మనం ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నామో అది ఈ రోజు జరగబోతోంది. అమూల్యని కలవడానికి బాలభద్రుడు వెళ్లబోతున్నాడు అని చాలా సంతోషంగా చెప్పింది మీనాక్షి. వాడు బయల్దేరి ఎంతసేపవుతుంది మీనాక్షి అని రోహిత్ అడుగుతుండగా పోర్టికోలో కారు స్టార్ట్ అయిన సౌండ్ వినిపించింది. కిటికీ దగ్గరకొచ్చి చూసింది మీనాక్షి. పోర్టికోలో ఉన్న బాలభద్రుడి జీప్ అమూల్యని కలవడానికి వెళుతోంది. అందులో ఉన్న బాలభద్రుణ్ణి, మల్లేష్ని చూసి మీనాక్షి కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. ఇప్పుడే బయలుదేరుతున్నారు, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విను రోహిత్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది మీనాక్షి. వెంటనే చంద్రని తన దగ్గరికి పిలిపించుకున్నాడు రోహిత్. ఏమైంది రోహిత్, ఎందుకలా అరిచావు అని తన దగ్గరకొచ్చిన చంద్ర కంగారు పడుతూ అడిగాడు. చంద్రకి మీనాక్షి తనకేం చెప్పిందో అదంతా వివరంగా చెప్పాడు రోహిత్. జరిగింది మొత్తం విన్న చంద్ర, ఇప్పుడు నన్నేం చేయమంటావ్ అన్నట్టుగా చూశాడు. వెంటనే నువ్వు అమూల్య దగ్గరికి వెళ్ళు, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో విను, బాలభద్రుడు మాట్లాడేవన్నీ వాయిస్ రికార్డ్ చేయించు అని చెప్పి అతన్నక్కడ్నుండి పంపించేశాడు రోహిత్. బాలా, నేను వేసిన ట్రాప్లో భలే చిక్కుకున్నావు. ఇంక నిన్ను కాపాడ్డం ఆ శివంగి వల్ల కూడా కాదు అని రోహిత్ మనసులో అనుకుంటూ ఉండగా చంద్ర తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు రోహిత్కి టేబుల్ మీదున్న కాషాయ వస్త్రాలు కనిపించాయి. వాటిని చూడగానే రోహిత్కి పంతులుగారు గుర్తుకొచ్చారు. మిమ్మల్ని మిస్ అయి చాలా రోజులవుతుంది పూజారిగారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలనే ఆతృత రోజురోజుకీ పెరుగుతుంది తప్ప తరగడం లేదు. ఒక్కసారి కనిపించండి పూజారిగారు, నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి అని బాధపడుతూ అనుకున్నాడు రోహిత్. కనీసం ఆయన్ని కలవలేకపోయినా ఆయనతో కలిసి తిరిగిన గుడిలోకి ఒకసారి వెళ్లాలనుకున్నాడు రోహిత్. అనుకున్నదే తడవుగా రోహిత్ కాళీమాత గుడి దగ్గరికి బయలుదేరుతున్నాడు. మరోవైపు చంద్ర తన ఇంటికొచ్చేసరికి బాలభద్రుడు తన ఇంటి లోపలికి వెళుతూ కనిపించాడు. థ్యాంక్ గాడ్, వీడిప్పుడే ఇక్కడికొచ్చినట్టున్నాడు అని
వాళ్ళెవరికీ కనిపించకుండా కిటికీ పక్కన నిలబడి లోపల వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వింటున్నాడు చంద్ర. "హ్మ్, తెలుసు బాలా, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు" అని కమాండింగ్ వాయిస్తో అంటూ లోపలికొచ్చిన బాలభద్రుణ్ణి చూస్తూ కాలుమీద కాలేసుకుంది అమూల్య. "హ, మరీ అంత మిడిసిపడకు. నీ దగ్గరకొచ్చినంత మాత్రాన నా విలువ తగ్గిపోయినట్టు కాదమూల్యా" అని తన సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించాలనుకున్నాడు బాలభద్రుడు. "హా, ఆ విషయాల గురించి పక్కన పెడితే నిన్నిక్కడికి ఎందుకు రప్పించానో చెప్తాను, జాగ్రత్తగా విను" అని చెప్పింది అమూల్య. మరోవైపు గుడికొచ్చిన రోహిత్ గుడిలో కొత్తగా పనిచేస్తున్న కొత్త పూజారిని చూస్తూ కంటతడి పెట్టుకున్నాడు. ఎప్పుడా గుడికొచ్చినా "బాగున్నావా రోహిత్" అంటూ ఎదురయ్యే పూజారిగారు అతడికి బాగా గుర్తుకొస్తున్నారు. "అర్చనా, అభిషేకమా" అని తన దగ్గరకొచ్చిన రోహిత్ని చూస్తూ అడిగాడు కొత్త పూజారి. "ఏదో ఒకటి చేయించండి స్వామీ" అంటూ అతడి పళ్ళెంలో 500 రూపాయల నోటు వేసి ఇంకా అక్కడ ఉండలేక మెట్ల దగ్గర కూర్చున్నాడు రోహిత్. అలా కూర్చున్న అతడి దగ్గరికి పూజారిగారి శిష్యుల్లో ఒకడు వినయంగా వచ్చాడు. "రోహిత్ అన్నా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలిసి చాలా రోజులవుతోంది" అని ఆప్యాయంగా పలకరించాడు. "పర్లేదు సిద్ధా, బాగానే ఉన్నాను" అని సమాధానమిచ్చి పూజారిగారి ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు రోహిత్. పూజారిగారి పేరు వినగానే సిద్ధ కళ్లల్లో ఏదో కంగారు కనిపించింది. "అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సిద్ధా? పూజారిగారి గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా" అని మళ్లీ అడిగాడు రోహిత్. లేదు లేదు, ఆయన గురించి నాకెటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు" అని అక్కడ్నుండి వెళ్లిపోతున్న సిద్ధవైపు అనుమానంగా చూశాడు రోహిత్. "ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను పూజారిగారి గురించి చెప్తే ఇప్పటివరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని రోహిత్ అన్నా నన్ను చంపేసేవాడు" అని మనసులో అనుకుంటూ అక్కడ్నుండి వెళ్లిపోతున్నాడు సిద్ధ. రోహిత్కి అతని మీద ఎందుకు అనుమానం వచ్చి అతన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. పూజారిగారి గురించి రోహిత్ దగ్గర సిద్ధ ఏమైనా దాచిపెడుతున్నాడా? అమూల్య బాలభద్రుడితో ఏం మాట్లాడబోతోంది? అద్దంలో ఉన్న బూచోడికి తారకి ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి.